హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ చూస్తుంటారు కదా అరటిగెల. చూసారా, 2 కాయలు పండినాయి, మిగతావన్నీ కూడా కలర్ మారింది, పండబారినాయి. సో ఇంకా దీన్ని కట్ చేసి తీసేయాలి. కట్ చేసి తీసి దీన్ని మనం గోతంలో పెట్టుకోవాలి. గోతంలో పెట్టుకొని కొంచెం పైన ఎత్తు మీద కట్టి ఉంచుకుంటే కనుక చక్కగా పండుతాయి. సో న్యాచురల్గా పండిపోతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ చెట్టుకే పండిపోయింది. సో నేను ఇప్పుడు ఈ అరటి గెలని హార్వెస్ట్ చేయబోతున్నాను. అది హార్వెస్ట్ చేయబోయే ముందు నేను మీతో అరటి మొక్క గురించి కొంచెం మాట్లాడాలి. ఏంటంటే ఈ అరటిలో చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసిందే, మనకి సాధారణంగా మార్కెట్లో దొరికేది కర్పూర అరటి, రెడ్ కలర్ దొరుకుతుంది. అలాగే కర్పూర అరటి రెడ్ కలర్ కాకుండా మనకి చిన్నవి కర్పూర చక్కెరకేళి అని దొరుకుతుంది. చిన్న కాయలు ఉంటాయి. మా ఇంట్లో ఒక గెల ఉంది, అది రెడీ అవుతోంది, పండటానికి రెడీ అవుతుంది. ఆ గెల చూపిస్తాను. అలాగే కూర అరటి, ఇది మన అమృతపాణి, మచ్చల అరటి, ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే నా దగ్గర ఒక 5 వెరైటీ ఆఫ్ అరటి ఉన్నాయి. 5 వెరైటీలోనూ ఒక 4 గెలలు ఉన్నాయి. కూర అరటి కూడా ఇప్పుడే వస్తుంది. కొన్ని గెలలు చాలా బలంగా ఉన్నాయి, కొన్ని గెలలేమో అంత బలంగా లేవు, వాటికి బలం సరిపోలేదు, అందువల్ల కొంచెం చిన్నగా ఉన్నాయి. ఏదేమైనా ఆ వెరైటీ మీకు చూపిస్తాను. ఆ వెరైటీ చూపించి కొన్ని సంగతులు మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ అరటి మొక్క మనం ఇంట్లో నాటుకోవటానికి, పెంచుకోవటానికి, అలాగే హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో చేయాలి. ఎందుకంటే అది మనం క్రియేట్ చేసినవి కాదు, మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్నవి అన్నమాట. ముఖ్యంగా ఇలా మాట్లాడుకునేటప్పుడు అరటి మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చా అని పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఆనవాయితీ ఉంటేనే పెంచుకుంటారు, ఆనవాయితీ ఉంటేనే పెంచుకోవాలి, లేతే లేదు అని చెప్పి చాలామంది పిల్లలు ఇష్టంగా తెచ్చి పెట్టుకున్నా కూడా పెద్దవాళ్ళు తీసేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం కరోనా వైరస్ అని, ఆ వైరస్ అని, ఈ వైరస్ అని, ఎల్లో వైరస్, లేకపోతే ఎల్లో ఫంగస్, గ్రీన్ ఫంగస్ వైరస్లు, ఇలా చాలా మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఈ అరటి మొక్క పువ్వు పూసినప్పుడు ఆ పూలు కాయగా మారే టైంలో గబ్బిలాలు వస్తాయి. ఆ పూలకి అట్రాక్ట్ అయ్యి గబ్బిలాలు వస్తాయి రాత్రిపూట. మీకు తెలిసిందే కదా, గబ్బిలాలు వైరస్ని క్యారీ చేస్తాయి. ఇది ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అయితే మన పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి కూడా అరటి మొక్క పెంచడానికి హెసిటేట్ చేయడానికి ప్రధాన కారణం ఈ గబ్బిలాలు వైరస్ని క్యారీ చేసి ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం చేస్తాయి అని చెప్పి వాళ్ళు అలా చెప్తే ఎవరు వినరని చెప్పి మొక్కే పెంచుకోకూడదని చెప్పి ఒక రూల్ పెట్టడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. హార్వెస్ట్ చేసేటప్పుడు రూల్స్ ఏంటంటే, ముందుగా మనం గెల కట్ చేయకూడదు. ముందుగా మొక్కని కట్ చేసి తర్వాత మాత్రమే గెల కట్ చేసుకోవాలి. ముందుగా మొక్కని కట్ చేసేయాలి. తర్వాత అరటి మొక్కకి ఒక గెల మాత్రమే వస్తుంది, ఇది ఒకసారి మాత్రమే కాస్తుంది. కాపు అయిపోగానే అరటి గెల దింపుకోవటం అంటాం. అరటి గెల దింపుకోగానే మనం దింపుకోక ముందే చెట్టు కట్ చేసి మాత్రమే అరటి గెలను తీసుకోవాలి. ఓకే, సో ఒక గెలే వస్తుంది. తర్వాత నేను ముందుగా మీకు వివిధ రకాలైన గెలలు చూపించి, వాటి పొజిషన్ చూపించి, మొక్కలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అది చెప్పి చివరిగా నేను హార్వెస్ట్గా కూడా చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు హార్వెస్ట్. తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు సాధారణంగా చిన్నపిల్లల్ని చేయొద్దంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లల్ని అరటి చెట్టు కొట్టనివ్వరు. కొంచెం పెద్దవాళ్ళు, నాలాగా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం పెద్ద వయసు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మాత్రమే కట్ చేస్తారు. చిన్న వయసు పిల్లల్ని అరటి చెట్టు కట్ చేయొద్దు అని అంటారు. దానికి బోల్డన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంత డెప్త్లోకి మనం వెళ్ళొద్దు. ఇది కట్ చేయొద్దు అని అంటారు. సో ఇది కొన్ని విషయాలు. నా వరకు నన్ను అడిగితే ప్రతి శుభకార్యం కానీ, ఏదైనా సరే పూజ కానీ, వ్రతం కానీ, పెళ్ళి కానీ, పేరంటం కానీ, ఏదైనా తాంబూలంలో అరటిపండు లేకుండా జరగదు. ఇంతటి ప్రశస్తమైన అరటిపండు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైంది. కదలీఫలం మనకి ఎంతో శక్తినిస్తుంది, తక్షణ శక్తినిస్తుంది, తిన్న వెంటనే చాలా శక్తినిస్తుంది. అలాగే చిన్నపిల్లలకు బాగా అరుగుతుంది. చక్కగా మిగలపండిన పండు తింటే డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, రక్త వృద్ధి జరుగుతుంది. అదే పచ్చికాయ అంటే పండక ముందు పచ్చికాయ తింటే అజీర్తి చేస్తుంది. చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలో. ఈ మొక్క
మనం కట్ చేస్తాం కదా, ఆ మధ్యలో వచ్చే తెల్లటి దూట అది చాలా చాలా మంచిది, చాలా రిచ్ మినరల్స్ సాల్ట్స్ ఉంటాయి అందులో. అది కూర చేసుకుంటాము. ఈ నార ఉంది కదా, ఈ నారతో మనము పూలు అల్లుకుంటాము. ఆ నారని ఇప్పుడు రిఫైన్ చేసి బట్టలు నేస్తున్నారు, క్లాత్ నేసి రెడీమేడ్ డ్రెస్సెస్ మీరు చూడండి, చక్కటి బట్ట తయారు చేస్తున్నారు దాంతో. సో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ అరిటాకులు మనకు తెలిసిందే కదా, ఈ అరటి తొక్కలు అరిటాకులు ఇవన్నీ మనకి మొక్కలకి సారవంతమైన మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నాం. దాన్ని మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేకపోతే వాటిని క్రష్ చేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. పొటాషియం, మంచి పొటాషియం లభిస్తుంది. సో ఇన్ని సుగుణాలు ఉన్న అరటి మొక్కని పెంచుకోవటంలో తప్పేం లేదని నేను అనుకుంటాను. ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంత ప్రశస్తమైన మొక్కని మనము పెంచుకొని తీరాలి. కాకపోతే ఈ మధ్యకాలంలో మన వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రసంగకర్తలు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అరటి మొక్కని చక్కగా ఇంట్లో పెంచుకోండి, లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆ ఇంట్లో అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పెరిగింది. అందరూ కూడా అరటి మొక్కను పెంచుకోవడానికి చాలా చాలా ఇష్టం చూపిస్తున్నారు. అరటి ఆకులో వేడివేడి అన్నం పెట్టుకొని తింటే ఆ అరిటాకులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మనకు వస్తాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా వేడి అన్నం అరిటాకులు పెట్టుకొని తినాలని చెప్తారు. అలాగే చంటి పిల్లలకి సమ్మర్లో రోహిణి కార్తె టైంలో పుట్టిన చంటి పిల్లలకి ఏసీలు ఫ్రిడ్జ్లు లేని రోజుల కాలంలో అరిటాకులు, చక్కటి లేతటి అరిటాకులు పడుకోబెట్టేవాళ్ళు. దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ పెరిగేది, వాడి బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేది. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ప్రస్తుతం నేను వేరే మొక్కలు చూపించి వాటి గురించి కొన్ని వివరాలు చెప్పి దెన్ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూర అరటి గెల. ఈ కాయలు అంటే పిందెలు చూడండి, పలకలుగా ఉన్నాయి. గమనించండి, ఇలా పలకలుగా ఉన్నాయి. ఓకే, ఈ పైన చూడండి పువ్వు పైన ఉండే రేకు. పువ్వు ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఇది చాలా పెద్ద గెల వస్తుంది యాక్చువల్గా, చూడాలి ఎంతది వస్తుందో. సో ఒక్కొక్క రేకు ఊడిపోతుంది, ఒక్కొక్క రేకు ఊడిపోయి ఇలా ఒక్కొక్క హస్తం, వీటిని హస్తాలు అంటాం, బయటకు వస్తాయి. ఇలా మళ్ళీ రేపొద్దునికల్లా ఇంకొక రేకు బయటకు వస్తుంది. దాని కింద నుంచి మళ్ళీ మనకి ఇలాంటి హస్తాలు వస్తాయి. ఈ హస్తాలు వచ్చి కొంత దశ వచ్చినాక ఇంకా మనకి కాయలు రావు. కాయలు రాకుండా ఓన్లీ పువ్వు మిగిలిపోతుంది. అలాంటప్పుడు మనం ఆ పువ్వుని కట్ చేసి తీసేయాలి. ఓకే, నేను వేరే మొక్క దగ్గర ఆ గెల చూపిస్తాను ఎలా కట్ చేసి తీయాలో. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, అరటి గెల కోసుకునేటప్పుడు ముందుగా మొక్కని కట్ చేసి తర్వాతే గెల కట్ చేయాలి. అయితే నేను ఈ కూర అరటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే, మొత్తం గెల ఒకటేసారి కట్ చేసుకుంటే అన్ని కాయలు మనం ఏం చేసుకుంటాము, మనమేమీ సేల్స్ చేయటం లేదు కదా. అందుకని నేనేం చేస్తానంటే ఆ పైనుంచి రెండు కాయలు కోసుకుంటూ వాడతాను. అలా దగ్గర ఒక 2 months మనం వాడుకోవచ్చు. చివరికి వచ్చినప్పుడు ఒక హస్తం మిగిలిపోతుంది కదా, ఒక హస్తం మిగిలిపోయినప్పుడు ఒక 2 కాయలు ఉంచి ఆ హస్తంలో అప్పుడు చెట్టు కట్ చేస్తాను. ఇది కూర అరటి నేను ఫాలో చేసే ఒక చిన్న టెక్నిక్. ఎందుకంటే మొత్తం గెల ఒక 100 కాయలు ఉంటాయి, ఒకటేసారి కట్ చేసి అన్ని కాయలు మనం కూరగా వాడుకోలేం కదా. అందుకని పైనుంచి రెండు కాయలు కట్ చేస్తూ వచ్చి చివరి హస్తంకి వచ్చినప్పుడు చెట్టు కట్ చేస్తాను. కానీ పళ్ళ మొక్కకు అట్లా కుదరదు కదా, గెల పూర్తిగా ఒకటేసారి మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఓ పెద్ద గెల, చాలా కాయలు ఉంటాయి, చాలా హస్తాలు ఉన్నాయి. సో ఇది కర్పూర అరటి. ఇందాక నేను మీకు చూపించిన చక్కెరకేళి, ఇది 2 ఒకటేసారి బయలుదేరినాయి. కానీ ఇది ఇంకొంచెం పెద్ద గెల కదా, కొంచెం టైం పడుతుంది, తయారవటానికి కాస్త టైం పడుతుంది. ఈ గెల చూడండి, దీనికి బలం సరిపోలేదు, చాలా వీక్గా ఉంది. పువ్వు ఇలా వచ్చింది కదా,
యాక్చువల్గా నేను కొంచెం లేట్ చేశాను. ఈ కాయలు వచ్చిన తర్వాత ఈ మిగతా పువ్వు ఇలా ఓన్లీ మగ పువ్వులు ఉంటాయి, ఇది పిందెలు రావు. దీన్ని మనం ఇక్కడికి తుంపేసేయాలి. జాగ్రత్త, ఈ రసం మన మీద పడితే బట్టలు మరకలు అవుతాయి. అరటి మొక్కల్లో పనిచేసేటప్పుడు కొంచెం డార్క్ కలరు పాత బట్టలు ధరించడం చాలా బెటర్. సో ఇలా కట్ చేసేసినాక ఈ పై కాయలు పెరుగుతాయి. చూసారు కదా, ఈ కిందది కట్ చేసినాక అప్పుడే ఈ కాయలు పెరగటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొక్కలని పెంచడం గురించి మిత్రులు అడిగిన డౌట్స్ ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను. చేసిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుందాం. మొట్టమొదటి డౌట్ ఏంటంటే, నన్ను మిత్రులు అడిగింది, ఇలా ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని కట్ చేసి తీసేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఈ ఆకుల్ని కట్ చేసి తీసేయాలా అని. కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఈ అరటి మొక్కలు మొత్తం ఫైబరే ఉంటుంది, ఆకులు కావచ్చు, కాండం కావచ్చు, ఏదైనా. సో ఇది కనుక మీరు ఈ ఆకుని ఇలా లాగేశారనుకోండి, ఈ కాడ అంటే కాండం సన్నగా అయిపోతుంది, స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంటి మొక్కలకి గెలలు రావు. ఒకవేళ మీకు ఎక్కడన్నా అడ్డం ఉంది, ఆకులు కట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం వదిలేసి ఇక్కడ వరకు కట్ చేయాలి. ఇది టచ్ చేయకూడదు, స్టెమ్ కానుకున్న దాన్ని అసలు టచ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కట్ చేశాను, ఇలా కొంచెం దూరంగా ఉంచి కట్ చేయాలి. తర్వాత ఈ చుట్టూ పిలకలు వచ్చినాయి. ఈ పిలకలు వచ్చినప్పుడు ఈ పిలకలన్నీ తీసేయాలా, ఉంచాలా? యాక్చువల్గా రైతులైతే కనుక గెలకొచ్చిన మొక్కకి ఒకటో రెండో పిలకలుంచి మిగతావన్నీ తీసేస్తుంటారు. గెల రాకముందే తీసేస్తారు, ఒకటో రెండో ఉంచేసి మిగతావి తీసేస్తారు. ఎందుకంటే మెయిన్ ప్లాంట్కి బలం సరిపోదని. కానీ నాకు కాస్త కక్కుర్తి ఎక్కువ, విత్తనం పోతే మళ్ళీ దొరకదని చెప్పి నేను ఉంచేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మొక్క ఇది కట్ చేస్తున్నాను కదా, ఇది కట్ చేసినాక ఇక్కడ నాకు 1 2 3 4 5 పిలకలు ఉన్నాయి. ఈ పిలకల్ని తీసి 5 పిలకలు ఉన్నాయి. ఈ పిలకల్ని తీసి ఇంకా మొదట్లో కూడా ఇంకా వస్తున్నాయి చూడండి, ఇలా పిలకలు వస్తున్నాయి. నేను వీటిని సపరేట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, దూరంగా పెట్టుకుంటే మనకి మంచి కాపు వస్తుంది. తర్వాత ఇంకోటి, ఎలాంటి మొక్క సెలెక్ట్ చేసుకోవాలి మనం కొత్తగా నాటుకునేటప్పుడు? నర్సరీలలో దొరుకుతున్నాయి, టిష్యూ కల్చర్తో డెవలప్ చేసిన మొక్కలు దొరుకుతున్నాయి. మన తోటల్లో తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకోవచ్చు. నర్సరీలో తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకి చెప్తారు సో అండ్ సో అని. అది ఎంతవరకు సేమ్ ఫ్రూట్ వస్తుందో రాదో మనకు తెలియదు. బట్ మనం తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తోటల్లో కానీ తెచ్చుకుంటే ఎగ్జాక్ట్ అదే వస్తుంది. సూది పిలకలు అంటాం మనం, సూది పిలకల్ని తెచ్చుకోవాలి. సూది పిలక అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి పిలకని సూది పిలకలు అంటాం. ఈ సూది పిలకల్ని తెచ్చుకోవాలి. వెర్రి తలలు వేసిన పిలకల్ని తెచ్చుకోకూడదు. ఇలా సూది పిలక, దీన్ని సూది పిలక అంటాం. ఇలాంటి పిలకల్ని తెచ్చి నాటుకోవాలి. ఈ పిలకని తీసుకునేటప్పుడు లోపల భూమి లోపల పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి, ఆ దుంపతో సహా తెచ్చుకోవాలి, దుంపతో సహా నాటుకోవాలి. సాయిల్ గురించి మాట్లాడుకుందాం. ఏ రకమైన సాయిల్లో అయినా వస్తుంది, నల్ల మట్టిలో బాగా వస్తుంది. ఎందుకంటే దీనికి బాగా నీళ్లు కావాలి. అదే నల్ల మట్టి అనుకోండి, ఎప్పుడు వాటర్ హోల్డ్ చేసి ఉంచుతుంది కాబట్టి బాగా పెరుగుతాయి. ఇతర రకాలైన నేలల్లో కూడా పెంచుకోవచ్చు, అలువిల్ సాయిల్లో కూడా బాగా వస్తాయి. కాకపోతే ఎప్పుడు నీటి వసతి ఉండాలి, బాగా మంచి వాటర్, మీరు ఎంత వాటర్ ఇస్తే ఇదంతా బాగా పెరుగుతుంది. తర్వాత టెంపరేచర్కి వచ్చేటప్పటికి ఇది ఉష్ణమండలపు పంట, యాక్చువల్గా మనకి హ్యూమిడ్ కండిషన్స్లో బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఫర్టిలైజర్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దీనిలోంచి మనం తీసుకుంటున్నాం పొటాషియం. దీనికి పొటాషియం చాలా అవసరం. అన్ని NPK ఆల్ ద 3 దీనికి చాలా అవసరము. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 3 కూడా. అవి మనం ఎంత బాగా ఇవ్వగలిగితే ఈ మొక్క అంత బాగా పెరిగి మనకి మంచి ఈల్డ్ వస్తుంది. అయితే ఇక్కడ నైట్రోజన్ అంటే మనం సాధారణంగా యానిమల్ మెన్యూరు చాలా బెస్ట్. దీనికి కెమికల్స్ కంటే కూడా యానిమల్ మెన్యూర్ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే స్లోగా ఇది ఎనర్జీని తీసుకుంటుంది. సో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ మనము సహజంగానే ఇస్తాం. తర్వాత రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది దీనికి చెప్పాను కదా, పెద్ద దుంప ఉంటుంది, దుంప నుంచి ఫైబ్రస్ రూట్స్ స్ప్రెడ్ అవుతాయి, తెల్లగా చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఆ రూట్స్. అది చాలా దూరం వరకు హారిజంటల్గా స్ప్రెడ్ అవుతాయి.
ఎందుకంటే వాటర్ తీసుకోవడానికి, బలం తీసుకోవడానికి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇది నేలలో కాబట్టి ఓకే. బట్ మిద్దె తోటల్లో ఎలా? మిద్దె తోటల్లో అరటి మొక్క పెంచుకోవాలంటే మనకు లోతు ఎక్కువ అక్కర్లా. ఇది దుంప జాతి మొక్క. సో కొంచెం మామూలు 100 రూపీస్ టబ్బులో కూడా పెంచుకోవచ్చు. అంత పెద్ద గెల రాదు. కానీ మీరు 200 లీటర్స్ డ్రమ్ ఉంది కదా, అది హాఫ్ చేసి పెంచుకోవచ్చు. అందులో పెంచుకోవచ్చు. అందులోనే మొదట్లోనే బాగా మంచి ఎరువు అన్నీ కలిపేసి పెట్టుకుంటే ఇది 1 ఇయర్ పెరిగే మొక్క. 1 ఇయర్కే దీనికి గెలలు వచ్చేస్తాయి. సో 1 ఇయర్ వరకు సరిపడా అంత న్యూట్రిషన్ ఒకటేసారి ఇచ్చేయాలి. అందుకని చెప్పి ఈక్వల్గా సాయిల్ అలాగే ఈ యానిమల్ మెన్యూర్ ఈ రెండు ఈక్వల్గా తీసుకొని అందులో కొంచెం వేపపిండి కలిపి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. దానివల్ల మంచి గ్రోత్ ఉంటుంది, మంచి కాపు వస్తుంది. సో ఇవి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సింది. తర్వాత వచ్చేటప్పటికి డిసీజెస్ దీనికి రూట్ రాట్ వస్తుంది. రూట్ రాట్ ఇన్ ద సెన్స్ ఆ దుంప ఉంటుంది కదా, దుంపకుళ్ళు వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మొక్క చూడటానికి చాలా హెల్తీగా ఉన్నాయి, మా మొక్కలు చూడటానికి చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ ఈ లోపల ఉంది చూసారా, ఈ స్టెమ్ లోపల కూడా స్టెమ్ రాట్ వస్తుంది. స్టెమ్ రాట్ వచ్చిన మొక్కల్ని మనం తీసేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అరటి మొక్కకి రూట్ రాట్ కానీ స్టెమ్ రాట్ కానీ వచ్చింది అని గమనిస్తే మాత్రం వెంటనే ఆ దుంపల్ని మొక్కని తీసేయాలి. లేకపోతే అది వేరే మొక్కలకి స్ప్రెడ్ అవుతుంది. అయితే బెస్ట్ మెథడ్ ఏంటంటే మన పెరటి తోటల్లో కానీ మిద్దె తోటల్లో కానీ అక్కడొక మొక్క పెట్టుకోవాలి. అప్పుడు ఆ డిసీజెస్ అంతగా స్ప్రెడ్ కావు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెయినీ సీజన్ కదా, ఈ సీజన్లో బాగానే ఉంటుంది, మనకి చల్లగా వాతావరణం అంతా బాగుంటుంది. సమ్మర్ వచ్చేటప్పటికి మన మిద్దె తోటల్లో కానీ పెరటి తోటలో కానీ చాలా ఎండకి మొక్కలు డిస్టర్బ్ అవుతుంటాయి. అందుకని ఆ మొక్కలకి న్యాచురల్ షేడ్ ఇవ్వాలి అంటే అక్కడొకటి అరటి మొక్కను పెంచుకున్నారనుకోండి, సమ్మర్లో ఆకులు కట్ చేయకుండా ఉంటే వాటి షేడ్లో మన చిన్న మొక్కలు హ్యాపీగా ఉంటాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అక్కడక్కడ నేను పెట్టుకుంటాను. మీకు తెలిసిందే కదా, ఇక్కడ ఒక మొక్క ఉంటే అక్కడ ఒక మొక్క ఉంటుంది. సో వీటి నీడ మిగతా చిన్న మొక్కలకి బాగా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఎదుగుదలకి. ఓకే, ఇవి చాలా విషయాలు మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చెప్పాను కదా, హార్వెస్ట్ చేసినప్పుడు ముందు మనం గెల కొట్టుకోకూడదు, ముందు మొదలు కట్ చేయాలి. మొదలు కట్ చేసినాక అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నాకు అక్కడ ఆకాకర మొక్క కూడా అల్లుకొని ఉంది, దానికి కొంచెం జాగ్రత్తగా నేను కట్ చేస్తాను. అయితే ముందు మొదలు కట్ చేస్తాను. నేనైతే చాలా సింపుల్ మెథడ్స్ ఫాలో చేస్తాను కట్ చేయడానికి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ముందు మొదలు కొంచెం కట్ చేసేస్తాను. ఇక్కడ ఈ కర్ర చూడండి, ఇది గాలికి మొక్క పడిపోకుండా పెట్టిన సపోర్ట్. ఇప్పుడు ఇది నాకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ కట్ చేసినాక నేను గెల కట్ చేస్తాను. చెప్పాను కదా, గెల కట్ చేసి తీసిన తర్వాత మనం దాన్ని గోతంలో పెట్టి కట్టుకోవాలి. నేనైతే హార్వెస్ట్ వరకే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో ముందు కట్ చేస్తున్నాను చూడండి, కొంచెం కింద కట్ చేస్తాను. ఓకే, హాఫే కట్ చేశాను, ఎందుకంటే నాకు ఇక్కడ సపోర్ట్ కావాలి. మొత్తం కట్ చేస్తే మొక్క పడిపోతుంది, అందుకని హాఫే కట్ చేశాను. హాఫ్ కట్ చేసినాక గెల తీసేసుకుంటాను. గెల తీసుకున్న తర్వాత మిగతాది కట్ చేస్తాను. మీకు గెల తీసుకోవటం వరకు చూపిస్తాను. ఇది కట్ చేస్తే ఈ లేయర్లు ఈ ఆకులు కట్ చేసినాక లోపల తెల్లటి దూట వస్తుంది, ఒక కర్రలాగా. దాంతో మనం ఆ దూటతో కూరలు చేసుకుంటాం. కాకపోతే కూర అరటి దూటని బాగా వాడతాం, అది ఎక్కువ రుచిగా ఉంటుందని. కానీ మనకి ఇప్పుడైతే ఏది దొరికితే అదే, సిటీలలో మీకు తెలిసిందే కదా, ఏది దొరికితే దాన్నే వాడుకుంటున్నాం. ఆ దూటతో కూడా మనం కూర చేసుకోవచ్చు. అలాగే ఈ నారతో పూలు కట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఓకే, హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ గెల కట్ చేస్తున్నాను. గెల కట్ చేసి తీసేస్తాను. ఓకే, ఇక్కడ ఆకాకరకాయ అల్లుకుపోయింది కదా, అది కొంచెం డిస్టర్బెన్స్. 1 మినిట్. ఈ అరటి మొక్కతో పనిచేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రసం మీద పడి మన బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి, మళ్ళీ పనికిరావు అవి. ఈ అరటి మొక్కలతో కట్ చేసేటప్పుడు అవే డ్రెస్సెస్ వాడుకోవాలి. వచ్చేసాను, చూశారు కదా, ఇది చూశారు కదా ఎంత బాగా పండినాయో. ఇలాంటి కాయలు కూరలు హార్వెస్ట్ చేసినప్పుడు
మనం పడ్డ శ్రమంతా మర్చిపోతాము. ఈ పైనుంచి ఆ జ్యూస్ రాలి నా నెత్తి మీద బట్టల మీద అంతా పడింది. ఓకే, ఇదండి మన హార్వెస్ట్. ఈరోజు హార్వెస్ట్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అరటి మొక్కలు పెంచాలనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఇంకా వివరాలు చెప్పే కొద్దీ వీడియో సాగదీసినట్లు అవుతుంది. సో మీ డౌట్స్ అన్నీ అడిగితే నేను మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదు, ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.